మునుపు మనం ఏదైనా వస్తువు కొనాలంటే దుకాణం కాడుకోయేటోళ్ళం, నచ్చింది కొనుక్కొని వచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు చేతిలో ఈ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఇంట్లోనే మార్కెట్ ఉన్నట్టు అంతా ఆన్లైన్ అంగడే. ఏది కావాలంటే అది కూర్చున్న కాడ నుంచే బేరం చేయొచ్చు, బిల్లు కడితే చాలు ఇంటికి తెచ్చి మరీ ఇచ్చిపోతారు. చాలా మంది దీనికే అలవాటు పడ్డారు ఈ నడుమ. బట్టలు బాసన్లే కాదు, ఆవులు కూడా వచ్చినాయి ఆన్లైన్ అంగట్లకు. ఓఎల్ఎక్స్ లో పెట్టి హోల్సేల్ రేట్లకే అమ్ముతుండ్రు. గీ ఒంగోలు గిత్త కావాలంటే 1,20,000, పై ఆవుకు 60,000. పాలు రోజుకు 10 లీటర్లు ఇస్తుంది. కర్రావు 40,000. కొంటే దూడ ఫ్రీ. గీ ఆవు గడ్డి తక్కువ మేస్తుంది కానీ పాలు ఎక్కువ ఇస్తుంది. దీన్ని కొంటే కుడిది పెట్టకున్నా కుండెడు పాలు విండుకోవచ్చని ఆఫర్లు పెట్టి మరీ అమ్ముకుంటుండ్రు ఆన్లైన్ లా. అవసరమైతే ఇంటికొచ్చి హోమ్ డెలివరీ కూడా చేస్తామంటుండ్రట. రైతులేంది ఆన్లైన్లో అమ్ముడైందని పరేషాన్ అనిపిస్తుందిలే. ఏం లేదులా, సెంటరోళ్ళు కొత్త రూల్ తెచ్చిండ్రు కదా, వ్యవసాయానికి తప్పితే ఆవులను బర్లను అమ్మొద్దని. ఇది అమలుకొచ్చే వరకు జర్రంత టైం పడుతుంది. గాసం లేనోళ్ళు ఎంతకో గంతకు ఇప్పుడే బేరం పెడుతుండ్రు అన్నట్టు. బేరగాళ్లకు చెప్పుడు వచ్చి బేరం చేసుడు కొట్టుకోబోవుడు ఆలస్యమయ్యేటట్టున్నదని చదువుకున్నోళ్ళను పట్టుకొని ఆన్లైన్లో అమ్ముతుండ్రు అన్నట్టు. మొత్తానికైతే డిజిటల్ ఇండియా పథకాన్ని చదువురానోళ్ళు కూడా గీ తీర్లా వాడుకుంటుండ్రు.